నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుకు హెడ్లైన్స్. కొనసాగుతున్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు. ఆలయంలో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజ. ఎడ్లపాడు మండలంలో ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమ జంట. ప్రియురాలు సురక్షితం, ప్రియుడు గల్లంతు. సెలవుల్లో బడులు తెరవద్దంటున్న ఏఎస్ఎఫ్ నాయకులు. ఎంఈఓ శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పణ. వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న కొలిశెట్టి రంగనాథ్ కుటుంబ సభ్యులు. బుధవారం ఉదయం 8:30కు వాసవి నగర్ స్వగృహం నుండి సంబరాలతో వస్త్రాలు రాక. పట్టణంలోని చౌత్రా సెంటర్లోని శివాలయ ప్రాంగణంలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చివరి రోజైన బుధవారం ఉదయం అమ్మవారి అలంకరణ కోసం పట్టు వస్త్రాలను స్థానిక జ్యువెలర్స్ అధినేత కొలిశెట్టి రంగనాథ్ కుటుంబ సభ్యులు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 8:30కు వాసవి నగర్లోని మిత్ర హైట్స్ అపార్ట్మెంట్లో ఉన్న వారి గృహం నుండి మేళ తాళాలతో సారెను తీసుకురానున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మణులు విరివిగా పాల్గొనాలని రంగనాథ్ కోరారు. మంగళవారం ఆయన అమ్మవారిని దర్శించుకున్న సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త కోటేశ్వరరావుతో పాటు కౌన్సిలర్లు కొత్త కుమారి, కోనల ప్రమీల, కనమర్లపూడి తిరుమల తదితరులు ఉన్నారు. జై వాసవి, జై జై వాసవి. శ్రీ గోమాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి జయంతి ఉత్సవములు 3 రోజుల నుంచి కనుల పండుగగా అన్ని పూజా కార్యక్రమములతో జరుగుతున్నవి. 3వ రోజు రేపు 7వ తారీఖు రేపు అనగా అమ్మవారి జయంతి సందర్భముగా వాసవి నగర్లోని మిత్రా హైట్స్ అపార్ట్మెంట్ దగ్గర నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు సార కార్యక్రమము ఊరేగింపుగా అమ్మవారి దేవస్థానమునకు వచ్చుచున్నది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమములో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము. జై వాసవి, జై జై వాసవి. ప్రభుత్వ విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా వేసవి కాలంలో పాఠశాలలలో నిర్వహిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం చిలకలూరిపేట ఎంఈఓ ఏ శ్రీనివాసరావుకు ఎంఈఓ కార్యాలయంలో ఏఎస్ఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన ప్రతి సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటిస్తుంది. కానీ కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు ర్యాంకుల కోసం, అడ్మిషన్స్ పెంచుకోవడం కోసం, డబ్బులను దండుకోవడం కోసం వేసవి సెలవుల్లో కూడా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులని తరగతి గదులకు పరిమితం చేస్తూ విద్యార్థులకు మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. విద్యా వ్యవస్థల్లో చట్టపరమైన చర్యలు కేవలం విద్యాశాఖ అధికారుల వల్లనే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే వేసవి సెలవుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించి ప్రభుత్వ ఉత్తర్వులను ప్రక్కన పెడుతున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకొని వారి విద్యా సంస్థలకు సంబంధించిన ప్రభుత్వ గుర్తింపులను వెంటనే రద్దు చేయాలని ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఇకనైనా తల్లిదండ్రులు కార్పొరేట్ వ్యవస్థ సృష్టిస్తున్న గందరగోళం నుండి మీ పిల్లల్ని మీరే రక్షించుకోవాలని వారు కోరారు. ఎవరైతే ఇంకా తరగతులు నిర్వహిస్తున్నారో వారి పద్ధతి మార్చుకోవాలని వారు కోరుతున్నారు. లేదంటే ఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు విద్యార్థులతోనూ వారి తల్లిదండ్రులతోనూ కలిసి పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు నిర్వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఏఎస్ఎఫ్ అధ్యక్షులు మేకపోతుల నాగేశ్వరరావు, చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులు గుడిపల్లి జగదీష్, నాయుడు సాయి శ్రీనాథ్, కంచెల సన్ని, అన్నం శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. నా పేరు మేకపోతుల నాగేశ్వరరావు. నేను అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు మేము
ఈ ప్రెస్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నామంటే, ప్రైవేట్ స్కూల్స్ వివరిస్తున్న తీరును మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. వేసవికాల సెలవులని ఇంతవరకు కూడా ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు ఇంతవరకు కూడా సెలవులని 9th అయిపోయి 10th వస్తున్న విద్యార్థులను చాలా మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు. దీనిని అఖిల భారత విద్యార్థి సమైక్య ASF చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ప్రైవేట్ యాజమాన్యాలు వివరిస్తున్న తీరుని మార్చుకోకపోతే అఖిల భారత విద్యార్థి సమైక్య తీవ్రంగా ఒకటే హెచ్చరిస్తుంది. మీరు కానీ రేపటి నుంచి సెలవులు కానీ ప్రకటించకపోతే మేము మీ స్కూల్ ముందర వచ్చి బయట ఇచ్చి ధర్నాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండల పరిధిలోని చౌడవరం శివార్లో ఉన్న కొండ క్వారీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రేమ జంట అర్ధరాత్రి క్వారీ వద్దకు వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపుతుంది. సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక యువకుడు యువతి కలిసి క్వారీ ప్రాంతానికి వెళ్లారు. అర్ధరాత్రి తర్వాత యువతి తిరిగి వచ్చినప్పటికీ యువకుడు కనిపించకపోవడంతో అనుమానాలు నెలకొన్నాయి. అనంతరం యువతి చెప్పిన వివరాల ప్రకారం యువకుడు క్వారీ గుంటలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. తాను కూడా దూకినప్పటికీ స్థానికులు గమనించి కాపాడారని యువతి చెప్పింది. అందిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడు స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నట్లు గుర్తించగా యువతి సమీపంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. కొంతకాలంగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లోని బొందిలిపాలెం ఓగేరు వాగు సమీపంలో పట్టణానికి చెందిన షేక్ బాజీ మద్యం సేవించి ఓగేరు వాగు ప్రక్కన గల ఖాళీ ప్రదేశంలో ఉన్న తాటి చెట్టు ఎక్కాడు. మద్యం సేవించి ఉండడంతో బాజీ చెట్టుపై నుంచి ఒక్కసారిగా క్రింద పడ్డాడు. స్థానికులు గమనించి అంబులెన్స్కు సమాచారం అందించారు. చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు 108 సిబ్బంది తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు అంబులెన్స్ సిబ్బంది గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వివరాలు తెలియవలసి ఉంది. చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పి హాజరత్తయ్య సోమవారం సాయంత్రం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. హాజరత్తయ్య పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో DCRB విభాగం నుంచి బదిలీపై చిలకలూరిపేటకు వచ్చారు. చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 2 ఎస్ఐలు చెన్నకేశవులు, SK రహమతుల్లా విధుల్లో ఉండగా హాజరత్తయ్య 3వ ఎస్ఐగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చూస్తామన్నారు. నేరాలు, చోరీలు జరగకుండా రాత్రి వేళల్లో గస్తీ పెంచనున్నట్టు తెలిపారు. పట్టణంలోని చౌత్రా సెంటర్లో ఉన్న శివాలయ ప్రాంగణంలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారి జయంతి కార్యక్రమాలు కొనసాగాయి. వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మ సంఘం మరియు వివిధ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పూజా కార్యక్రమాలు 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. తొలి రోజు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి మల్లెపూలతో అర్చన చేశారు. రెండో రోజున అమ్మవారికి ప్రత్యేక పూజ, 108 మంది మహిళలచే కుంకుమ పూజ జరిగింది. 7వ తేదీ బుధవారం ఉదయం ఓగేరువాగు జలాలతో అభిషేకం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే సాయంత్రం వీరాంగంతో నగరోత్సవం నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మసంఘం అధ్యక్షులు పసుమర్తి సూర్యప్రకాశరావు, జాయింట్ సెక్రటరీ రవ నాగమల్లేశ్వరరావు, డి నాగేంద్రం, కొత్త కోటేశ్వరరావు, కౌన్సిలర్లు కొత్త కుమారి, తిరుమల, కూనల ప్రమీల తదితరులున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ సోమవారం నుంచి 2 విడతల్లో ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నట్టు గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 2025 మే 5 నుంచి 8వ తేదీ వరకు ఓ విడత,
12 నుంచి 15వ తేదీ వరకు మరో విడతలో ఈ క్యాంపులను నిర్వహించనున్నట్లు తెలిపింది. 5 నుంచి 7, 15 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు గల వారు ఈ ప్రత్యేక క్యాంపుల్లోని సేవలను వినియోగించుకోవాలని సూచించింది. ఈ అవకాశం అవసరమైన వారు తప్పక వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 7వ తేదీ బుధవారం లైన్ల మరమ్మతులు, ట్రీ కటింగ్ కారణంగా చిలకలూరిపేట పట్టణ 2వ పరిధిలో కరెంటు ఉండదని ట్రాన్స్కో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ అశోక్ కుమార్ తెలిపారు. పట్టణంలోని పురుషోత్తమ పట్టణం, శాంతినగర్, ఆది ఆంధ్ర కాలనీ, సుగాల్ని కాలనీ, తండ్రి సన్నిధి ప్రాంతాలలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు వివరించారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని వారు కోరారు. ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండకూడదని, ప్రభుత్వ సేవల్ని పౌరులకు మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆన్లైన్లో పొందేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే ప్రజలు ప్రభుత్వం నుంచి అన్ని సేవలు పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి ప్రజల్లో అవగాహన పెంచేలా విస్తృతంగా దీని గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రభుత్వ అన్ని సేవలు కూడా ప్రజలు ఎలాంటి అవరోధాలు లేకుండా ఆన్లైన్లో పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఈ దిశగా తమ కార్యకలాపాలను మెరుగుపరుచుకోవాలన్నారు. డేటా లేఖ పనులు వేగవంతం చేయాలని సూచించారు. డ్రోన్ల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు కల్పించాలని, ప్రజలు డ్రోన్ సేవలు విరివిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. డ్రోన్ల ద్వారా ఎన్ని యూజ్ కేసెస్ అందించగలమనేది ప్రజలకు వివరించి వారు ఆయా సేవలు పొందగలిగే ఏర్పాట్లు చేయాలన్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు అందుబాటులోకి రాగలవు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించగలం, వారికి ఎలాంటి నైపుణ్యాలు అవసరమనే దానిపై సమగ్ర కసరత్తు చేయాలన్నారు. అవసరమైతే ఒక కన్సల్టెన్సీ కూడా నియమించుకోవాలని సూచించారు. వర్క్ ఫర్ హోమ్ చేయడానికి అందుబాటులో ఉన్న మానవ వనరులకు నైపుణ్య శిక్షణ ఇప్పించాలని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంగళవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి అమ్మవారి జయంతి వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు సినీ నటులు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2.5 కేజీల వాసవి మాత బంగారు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అలాగే బాలకృష్ణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చేసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.